ఏ చిరంజీవి గారు చెప్పలా, ఏ ఫ్యాన్ సినిమా చూడండి, మీ పని మీరు చూసుకోండి, బాగుంటే నాకు దండలేయండి, నోరు ముసి ఇట్టుకెళ్ళండి అన్నాడు చిరంజీవి గారు. వెళ్ళిపోయాడు. అవి నేను తెలియజెప్తున్నా, ఈ సైకో గాడికి తెలియజెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని నేను ఇంకా బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక. నా భార్య నేను మాట్లాడేందుకు నిన్ను ఏమైనా వస్తున్నా. ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానం ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా, అందుకని లిమిట్ దాటి అనలేకపోతున్నా. నాగరికత నేర్చుకో, సంస్కృతి నేర్చుకో, మానవత్వం తెచ్చుకో, ఆడవాన్ని గౌరవించు. నీకేం తెలుసు ఆడదాన్ని గౌరవించుతావు? నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఏమోనని. నువ్వు చూడా మార్కు, నీ వ్యక్తిగతాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు. ప్రైవేట్ జీవితం నీ వ్యక్తిగతం, రాజకీయాలు పబ్లిక్. ఇలా మాట్లాడేందుకే కదా అప్పుడు శ్రీశ్రీని కుట్టారు, తులసమ్మికి శ్రీశ్రీని కుట్టారని. ఎందుకు? బికాస్ ఆఫ్ నాలాగా అడిగాడని. ఏమైపోయాడు శ్రీశ్రీ? ఎవరు పట్టించుకున్నారు? నేను పట్టించుకుంటున్నాను సార్, నేను పట్టించుకుంటా, నేను ఒంటరి పోరాటం చేస్తా. అందుకనే మీ మీడియా ద్వారా నేను 35 ఏళ్ళ నుంచి మీ మీడియాని ఫేస్ చేస్తున్నా. ఏ రోజు అగ్నిగా ఆత్మాడిగా అసహ్యంగా మాట్లాడాల. ఇది అసహ్యం కాదు సార్, ఇది బాధ. శ్రీశ్రీ రాశారు బుక్కులో, దొంగ లంచ కొడుకులు అసలే ఈ లోకంలో అని. అంటే శ్రీశ్రీకి వాడు త్వరక బుద్ధులు రాశాడా? ఆ డప్పుని ఆ వర్డే ఫిల్అప్ చేస్తుంది. అందుకని నా డప్పుని ఈ వర్డ్సే ఫిల్అప్ చేస్తాయి. యూ షుడ్ నాట్ మిస్టేక్ మీ. ఆ డబ్ సార్ ఇది. శ్రీశ్రీ గారు ఎలా బాధపడుతూ రాశాడో, దొంగ లంచ కొడుకులు అసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగ లంచ కొడుకులు అసలే ఈ లోకంలో. శరబాజు పవన్ కళ్యాణ్ సిగ్గులేని నా కొడక, ఒక ఆడదాన్ని పెట్టుకుని నన్ను టీం బుర్ర చేద్దాం ఉన్నావురా? నెవర్. నువ్వు రేపే నీ సార్తో తప్పించినా సరే నా డెడ్ బాడీ వాళ్ళు చూడుతుంటా నా కొడక నువ్వు తిట్టానికి. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. దిస్ ఇస్ లాంగ్ డ్వెల్. ఎన్నిసార్లు నువ్వు తప్పు చేస్తావో అనిసార్లు అడుగుతా. బికాజ్ యు ఆర్ పొలిటీషియన్. నువ్వు పార్టీ పెట్టావు, పార్టీ అదనెత్తవి, కొంచెం చేసే హక్కు నాకు ఉందిరా. ఎందుకురా పెట్టావు పార్టీ? సిగ్గు లేకుండా భూమి వేషాలు వేసుకో, అమ్మాయినప్పుడు తిరుగు. ఎవడు అడిగాడు నిన్ను? హూ కేర్స్? నువ్వు పబ్లిక్లోకి వచ్చావు, మా సేవ చేస్తానండి, ఇదే సేవ. నా ఇంట్లో ఆడదాన్ని పట్టుకొచ్చి దాని మొహం కూడా నువ్వు ఎప్పుడు చూడలేదు నా భార్య మొహం. నీ ఫ్యాన్స్తో ఏం మీ ఫ్యాన్స్కి అమ్మలు ఉండరా? మీ ఫ్యాన్స్కి అక్కలు చెల్లెలు ఉండరా? ఏమైనా ఉంటే నన్ను రియలైజ్ చేయండి. ఈ తప్పు మాట్లాడు మురళి అంటే కాళ్ళ దండం పెడతాం మీ ఫ్యాన్స్కి. ఎన్నాళ్ళు ఫ్యాన్స్ అడ్డు పెట్టుకొని చెప్తావు, వాళ్ళతో కొట్టిస్తావు, చంపిస్తావు. రెడీ మదర్ ప్రామిస్ టెల్లింగ్ పారిపోడురా. నీలాగనే పిరికివాడి కాదురా సన్నాసి. నువ్వు పిరికివాడివిరా. రివాల్వర్ కొరకు పెట్టుకొని దిండు కింద పెట్టుకుని ఎదఫీ నువ్వు టిబెట్ ఫెలో. ఐ నెవర్ సీన్ సచ్ ఏ వర్స్ట్ ఫెలో ఇన్ మై లైఫ్ ఇన్ పాలిటిక్స్. ఏ నోటీస్ ఇవ్వకుండా మీరు ఎవరో తెలియకుండా నోటీస్ ఏం లేదా? మీరు లోపలికి కేసుకున్నారు, లోపలికి కేసుకురండి, రాజలోకి కేసుకురండి. మేము ఎవరైనా రాజలోకి కేసుకురండి. నోటీసు మాకు ఇస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని మీకు వస్తా. సార్ మేము అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. మా డ్యూటీకి ఒకటి వినండి సార్, మా కోఆపరేషన్ చేయండి. మీరు పేషెంట్ కూడా సపోర్ట్ చేయాలా? పేషెంట్ కొన్ని వీడియో తీసుకున్నారండి, మేము చూసినాం. మీరు రండి, మా ఇల్లు కూర్చోండి, తీసుకుని రండి, కోఆపరేట్ చేయండి. చేపడతారండి పోలీసు మీ ఇంటి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియాలో ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకు ఉంది. మీరు ప్లీజ్ చెప్పేది రండి. పోలీస్ కి బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అదే చెప్పండి.
మేడం పెట్టద్దమ్మా సార్ అరెస్ట్ చేస్తున్నాం మేడం వద్దు, పెట్టు. వీడియో తీసుకో. ఇన్స్పెక్టర్ కూర్చుంటాను. సార్ రండి సార్ అనంతరం ముందు పెట్టేసుకో. మీ ట్యాబ్స్ అన్ని ఇవ్వండి ఇవ్వండి మేడం మేడం మీ పేరు మేడం అబ్బా. మీ పేరు మేడం సార్ మీకు నోటీస్ ఇస్తున్నాం సార్ మాకు వద్దు, అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేస్తున్నాం నోటీస్ ఇస్తున్నాం నోటీస్ వద్దు, నేను చేయను. ఆ? నోటీస్ మాకు వద్దు. నోటీస్ తీసుకోండి మేడం నోటీస్ తీసుకోండి మేడం తీసుకోవద్దు. తీసుకోండి మేడం మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము సార్, ఆట వాళ్ళ మీద రౌడీ చేయదు. మేము ఏం రౌడీ చేయలేదు సార్ అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము మేము మా ఆవిడ సంబంధం అదే దూకుతానంటారు అదే కదా మాకు మేము అందుకే ఉన్నాం మొత్తం టాబ్లెట్ ఇచ్చి ఇస్తా మీ ముందు పట్టేసుకుందా ఇప్పుడు లేదు, టెన్షన్ ఏం లేదు మేడం మేము చూసుకుంటాం మేడం ఆయన టేక్ కేర్ ఆయన అన్ని విషయాలు మేము జాగ్రత్త చూసుకుంటాం అమ్మా ఆయనకి టాబ్లెట్స్ వేయవో తెలియదండి లేదు, నేనే లేదు. ఇస్తాను అన్ని నేనే ఇస్తాను ఒకసారి ఇచ్చేయండి.